హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు నాకు ఒక మంచి మంచి ఒక ఆడియో, ఒక మంచి విషయం దొరికింది. అసలు దాన్ని వింటుంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నేను ఎంత అంటే అంత హ్యాపీగా ఫీల్. నిజంగా నేను ఇదే కోరుకున్నానా అనిపించలా. ఏంటంటే ఇప్పుడు మోసం చేసింది ఒకళ్ళు, కానీ దానికి శిక్ష అనుభవించే వాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవర్లో ఇప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ సిస్టమ్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి కరెక్ట్ పిడి తగులుతుంది, వాళ్ళకి కరెక్ట్గా ఈ దెబ్బ అనేది తగులుతుంది అనమాట. దేని గురించి మాట్లాడుతున్నాడు వీడు, ఏదో వాక్కుండా వెళ్ళిపోతున్నాను మేము అనుకోవచ్చు. అవును, 360. ఎస్ 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 360 గురించి కొంతమందికి తెలుసు, మిగతా వాళ్ళందరికీ తెలియదు. ఆ 360లోకి వెళ్ళి ఎవరైతే ప్రోడక్ట్ రిటర్న్స్ పెట్టారో వాళ్ళ ఐడీలు చూసుకొని వాళ్ళ ఐడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మ్యాటర్కి వెళ్దాం. సో దానికంటే ముందు నువ్వు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లేట్ అయింది, ఓకే, నా వీడియోస్ లేట్ అయింది, బట్ కంటెంట్ అనేది గట్టిగా ఉండబోతుంది. ఇప్పటి నుంచి నెక్స్ట్ నుంచి విదాడబోతుందిరా నీతో వింత నాటకం. ఓకే, అన్ని సిరీస్లో ఓపెన్ చేస్తా, మీకు మామూలుగా కంటెంట్ ఇవ్వను. మీరే అనుకుంటారు ఏంట్రా నాయన ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చావని. ఓకే, అలా ఉంటుంది. ఓకే, సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఆల్లో పెట్టుకోండి. ఓకే, అప్పుడే ఈ మసాలా మొత్తం మీ దగ్గరికి వచ్చింది. ఓకేనా? సో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఒక లైక్ వేసుకో, కమెంట్ చేయి ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వీడియో. ఓకే, సో ఏమైందంటే ఇప్పుడు మనం చాలా మందికి రిటర్న్ పాలసీ ఏదైతే తెలీదు, మన ద్వారా ముజిద్ గారు ఎవరైతే మనల్ని గెలికారో దాని ద్వారా ఇంకా 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 ఎక్స్టెండ్గా చేసాం. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ పాలసీ ప్రకారంగా చాలా వైల్డ్గా జరుగుతుంది. ఇప్పుడు రిటర్న్ ప్రాసెస్ అనేది చాలా వైల్డ్గా, అసలు ఎలా అంటే ఒక విధం అసలు మామూలుగా వీక్లీ మంత్లీ చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క టీంలో పర్ వీక్ 30 వెళ్ళినోళ్ళు ఉన్నారు, పర్ మంత్ 30 వెళ్ళినోళ్ళు ఉన్నారు. ప్రొడక్ట్స్ రిటర్న్ 30,000 ప్యాక్, 1,500 రూపీస్ ప్యాక్ కూడా రిటర్న్ వెళ్ళినవి ఉన్నాయి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మీకు ప్రూఫ్లు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తా, ఇప్పుడు మాత్రం మామూలుగా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియో కావాలంటే మీరు కింద కమెంట్ చేయండి, కన్ఫర్మ్గా ప్రూఫ్స్ కూడా పెడతాను దాని గురించి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది 360. ఇది అసలు మామూలు మసాలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ ఉన్నారు, వాళ్ళ డౌన్లైన్ పర్సన్స్ని ఎవరైనా జాయిన్ చేయించారు. సో వాళ్ళ ఫస్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో మేనేజర్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళ నుంచి ఎవరైనా సరే ప్రోడక్ట్ రిటర్న్ పెట్టారనుకోండి. సో ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఉన్నాను, నా స్పాన్సర్ ఎవరు నార్మల్ పర్సన్, సో పైన మేనేజర్ ఉన్నారు. సో నేను నార్మల్ పర్సన్ దగ్గర జాయిన్ అయ్యా. ఇప్పుడు నేను రిటర్న్ పెట్టుకున్నాను, నేను రిటర్న్ పెట్టుకున్నాను, నాకు కంపెనీ కొంత పర్సెంట్ కట్ చేసుకుంది, నేను ఎవరు జాయిన్ చేసిన సంథింగ్ ఇచ్చా, అయిపోయింది. నేను అనుకుంటా దేవుడు నిజంగా ఉన్నాడు ఉంటే బాగుండు, వీళ్ళకి కుసురు తాగలాలి, అలాంటి కొంతమంది లేడీస్ కుసురు ఎంతమంది తగిలి ఉందండి వాళ్ళకి, నిజం చెప్తున్నాను కదా. సో ఏమైంది, కంపెనీ మామూలుది కాదు, హైలైట్ హైప్ ఇచ్చింది, మైండ్ బ్లోయింగ్ హైప్ అనమాట. అసలు నేను అసలు అనుకోలేదు, అసలు ఇట్లాంటి షాక్ కంపెనీ ఇస్తుందని తెలుసా. సో ఏమైంది, కంపెనీ ఒకటేసారి ఇట్లాంటి ఒక మంచి నిర్ణయం తెలుసా. ఎలాంటిదంటే ఇప్పుడు రిటర్న్ చేసుకున్న వాడికి బాగానే ఉంటుంది. ఓకే, కంపెనీలో మధ్యలో స్పాన్సర్ ఎవరైతే ఉన్నాడో వాడికి కూడా బాగానే, వాడి బోనస్ వాడికి వెళ్ళిపోద్ది, ప్లస్ వీళ్ళకి ఒక 10% కట్ అయ్యి వీళ్ళ అమౌంట్ వీళ్ళకి వచ్చేస్తుంది, అండ్ మిగతా అంతా ఓకే. బట్ మధ్యలో ఎవరికి అయ్యిద్ది, పైన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి మిస్గైడెన్స్కి వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళని ఇలా చేయమని చెప్తున్నారో ఆ మేనేజర్కి ఎవరైతే ఇప్పుడు మనకి ఒక 30,000 పెట్టి టూ సీసీ ప్రోడక్ట్ కొంటారు కదా, అప్పుడు మనకి 7,000 వస్తుంది, 7,500 సంథింగ్ ఏదో చేంజ్ వస్తుంది. ఆ 7,500 కన్ఫామ్గా ఆ మేనేజరే కట్టాలి. ఓకే, ఒకవేళ ఆ మేనేజర్ కట్టని పక్షంలో ఆ కట్టని పక్షంలో ఆ మేనేజర్ని అకౌంట్ నుంచి తీసేయడం జరుగుతుంది. అంటే కంపెనీ నుంచి కొంచెం అకౌంట్ని బ్లాక్ చేయడం కానీ, లేదంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వెళ్ళినాయి అనుకోండి కంపెనీ నుంచి తీసేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ రిటర్న్ వెళ్ళిన ప్రతి దానివి రిటర్న్ చేసేయాలి. ఓకే, ఇవి వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్లో అమౌంట్ ఏదైతే ఇంతమందికి రిటర్న్ వెళ్ళాయి కదా, అన్నిటిని కూడా వాళ్ళు రిటర్న్ చేసేయాలి. అమౌంట్ ఏదైతే 7,500 ఉన్నాయో, ఇన్ని 7,000 చేంజ్ ఎంత బోనస్ ఉందో 25% బోనస్ అంతా కూడా వాళ్ళు కంపెనీకి రిటర్న్ చేయాలి. ఒకవేళ రిటర్న్ చేయని పక్షంలో వాళ్ళని కంపెనీ నుంచి కంపెనీ వాళ్ళు డబ్బు ఎలా అయినా సరే వాళ్ళు డబ్బులు తీసుకోవడం అయితే తీసుకుంటారు, ప్లస్ వాళ్ళ ఐడీలు కూడా టెర్మినేట్ చేస్తారు, వాళ్ళ ఐడీలు ఇంకా ఉండవు. సో ఇది చాలా మందికి తెలీదు, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కోసం ఇది 360. ఓకే, ఇప్పుడు ఆ 360 అనేది మన అన్ని దాంట్లో ఉంటాయి. ఓకే, మన FLP బ్రౌజ్లో, ఓకే, మనకి వెబ్లో ఉంటుంది. సో అక్కడ మీరు FLP 360 అని కూడా ఉంటుంది, కొన్ని ఐడీస్ కొట్టుకొని మనం చూసుకోవాలి ఎవరు రిటర్న్ పెట్టారు మొత్తం తెలుస్తుంది అనమాట అక్కడ. ఓకే, సో అది
సో అక్కడ మొత్తం ఇదంతా జరిగింది అనమాట, ఇదంతా జరిగింది. సో మైండ్ బ్లోయింగ్ అనమాట, అసలు నిజంగా అనుకోలే ఇలా కూడా ఉందా కంపెనీ, ఇంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుందా. ఇంకోటి ఏంటో తెలుసా, వీళ్ళ ఐడీలు పోతే మళ్ళీ వీళ్ళు ఎవరిని అడగాలి, ఎక్కడ వెళ్ళి మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలనేది కూడా వీళ్ళకి తెలియదు. ఓకే, అంత ఇది ఉన్నారు. సో ఎక్కడ వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి క్లారిఫికేషన్ లేదు. ఇప్పుడు రిటర్న్ పాలసీస్ బాగా ముదిరిపోయాయి. సో దీనికి కూడా ఇప్పుడు రిటర్న్ పాలసీకి కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఈ ఒక్క విషయంలో మీ అందరినీ కూడా అలర్ట్గా ఉండమంటాను. సో వాళ్ళు ప్రొడక్ట్ ఓపెన్ చేస్తేనే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటాము, ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేస్తే సో దాన్ని కూడా మీరు రికార్డ్ చేసి మనకు పెట్టండి. ఒకవేళ మీరు రికార్డ్ చేసి పెడితే సో అప్పుడు మీరు కంపెనీకి చెప్పొచ్చు, నేను రిటర్న్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మా అప్లైనర్ ఎవరైతే ఉన్నారో నాకు సపోర్ట్ చేయకుండా ఇలా చేస్తున్నారని చెప్పి మీరు ఒకవేళ మీ మెయిల్ నుంచి మీరు మెయిల్ చేయగలిగితే కన్ఫర్మ్ కంపెనీ వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే చాలా మంది, ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, సో అది సీల్ ఓపెన్ చేయండి, అవన్నీ ఓపెన్ చేయమంటున్నారు. సో ఒక పర్సన్కి ఏమైందంటే చెప్తాను వినండి. సో ఇలాగే అలోవెరా జెల్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టాడు, ఆయన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. సో ఏమైంది, అన్ని ఓపెన్ చేసి పెట్టాడు కదా, పాడైపోయినాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, కంపెనీని బ్లేమ్ చేస్తున్నాడు. కంపెనీని బ్లేమ్ చేయొద్దు, ఎవరైతే మీకు చెప్పారో తన పర్సన్ వీడియో చేశారనమాట, ఆయన వీడియో చేసి పెట్టారు. సో దాని మొత్తం అంతా రికార్డెడ్ ఉంది. సో ఆ రికార్డెడ్ వీడియో నేను చెప్పాను ఏమంటే ఇలా చెయ్యండి అండి. సో ఇక్కడ ఇది ఎలా ఎక్కడ జరిగిందంటే మన దాంట్లో కాదు, మన దాంట్లో కూడా జరిగాయి, పెద్ద మన వాళ్ళు రికార్డ్ చేయలేదు కొంచెం. సో అవి బయట వాళ్ళు కొంచెం మనం చేపిస్తే కొంచెం వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. బట్ అది మనకి నిజంగా లోపల ఉన్న సిస్టమ్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఫర్వర్లు ఉన్న కొంతమంది మేనేజర్స్కి వాళ్ళకి కూడా ఇది ఐడియా లేదు, ఇలా చేస్తే ఇలా అయ్యిద్దని కూడా వాళ్ళకి ఐడియా లేదు. సో అది ఒక దగ్గర జరిగింది కాబట్టి ఇప్పుడు పర్సన్కి ఎవరైతే ఇట్లా మెయిల్ చేశారు కంపెనీకి, సో వీళ్ళే చేశారు, వీళ్ళు చేయడం వల్లే జరిగింది. అప్పుడు మేనేజర్లు అంతా కూడా కొంచెం రచ్చ జరిగింది. సో అది చాలా మందికి తెలియదు, కొంతమంది బాగా లోకల్ డెప్త్గా ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి మాత్రమే ఈ విషయాల గురించి తెలుస్తుంది. ఓకే, సో ఏమైంది, ఈ ఇష్యూస్ అన్నిటిని మీకు గ్యాదర్ చేసి కంటెంట్ ఇద్దామని చెప్పి నువ్వు లాగాను. సో ఇంకేం లేదనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పర్సన్, ఓకే, సో మీరు కూడా అంతేనండి, సింపుల్, ఇంకేం లేదు. రిటర్న్ పాలసీ పెట్టుకోవడం వల్ల మీకు ఎంత ఇదైందో వాళ్ళకి కూడా అంత జరిగింది. ఇప్పుడు వాళ్ళు కంపెనీకి వెంటనే వాళ్ళు వచ్చే కంపెనీకి నుంచి వచ్చిన ప్రతి మెయిల్ని, ఇంతకుముందు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు, ప్రతి మెయిల్ని పట్టించుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి, ప్రొడక్ట్స్ ఎవరైనా సరే ఓపెన్ చేయమంటే, ఇప్పుడు చాలా మందిని చూసా, ఎవరైతే ప్రొడక్ట్స్ ఓపెన్ చేయమని చెప్పి నేను టీంలో జాయిన్ చేయించుకోను, ఇది చేయించుకోను అంటే మాత్రం బాగోదు. అది చెప్పేసేయండి కన్ఫామ్గా. ఇలాంటి వాటికి సీరియస్ యాక్షన్ కంపెనీ తీసుకుంటుంది. కంపెనీ బ్యూటిఫుల్. సో కంపెనీ చెప్పినట్టు మీరు సింపుల్గా మీరు వెళ్ళి కంప్లీట్ చేసేసేయండి. ఇలా మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, ఇలా చేయమని చెప్తున్నారు, బట్ అదే కదండి, ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ని ఓపెన్ చేయలేవు, ఎందుకంటే నువ్వు ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటావో తెలియదు, దాన్ని యూజ్ చేసుకుంటావో కూడా మనకు తెలియదు. ప్రతిదాన్ని ఎలా ఓపెన్ చేయమంటారు? ఇప్పుడు మొన్న ఒక సీల్స్ అన్ని ఓపెన్ చేసి ఒక ఆయన ఫోటోస్ అన్ని చాలా మంది పెట్టారు, పిచ్చోళ్ళు పాపం, వాళ్ళు ఇలా పెట్టమంటే వాళ్ళు పెట్టేశారు. సో ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి సేల్ చేయాలి, ఎవడు కొంటాడు, ఎవరు కొనరు, అవునా కదా? మరి ఎలా ఎలా చేస్తున్నారు, అలా తప్పు కదా అది. అండ్ ఇంకోటి, అవి మనకి బూస్ట్ ఉంటుంది, సారీ అదే గ్రీన్ కలర్, అది ఫ్యాబ్ బూస్ట్. ఓకే, దాన్ని కూడా ఓపెన్ చేసేస్తే దాన్ని ఎలా యూస్ చేస్తారు, అది ఎన్ని డేస్ అని ఉంటుంది బయట పెడితే. ఓకే, ఏదైనా సరే ఒక మినిమం ఉండాలండి, మినిమంగా చేసుకోవడానికే ఉండాలి. ప్రతి దాన్ని సీల్ ఓపెన్ చేయించి ఇదంతా కొంచెం సెట్ అవ్వదు. ఇప్పుడు మీకేదో ఇన్కమ్ రావాలని చెప్పి, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మీ ప్రోడక్ట్స్ రిటర్న్ వెళ్ళకుండా చూడడానికి, అంటే మీ ప్రోడక్ట్స్ రిటర్న్ వెళ్ళకూడదు, ఇంకా కంపెనీకి వెళ్తే మీ ఐడీలు పోతాయి అని అనగానే ఈ సిస్టమ్ మొదలు పెట్టారు. ఏది, ఈ ప్రోడక్ట్లు ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి మిమ్మల్ని జాయిన్ చేస్తాం, అలా అంటే వెంటనే నాకు కంప్లైంట్ చేయండి. ఓకే, అలా అన్నా కూడా వెంటనే నాకు ఈ వీడియో అందుకే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు చూడాలి. ఒకవేళ మీరు చూసి ఇంకెవరైనా మీకు తెలిసిన అంటే వాళ్ళకి షేర్ చేయండి, ఇలా జరిగింది, ఓకే, మీరు దానికి ప్రూఫ్స్ ఉన్నాయా, డన్, కంపెనీకి మెయిల్ చేసుకోండి. మీరు ఎలా చేయాలని చెప్తాను. ఓకే, మీరు కంపెనీకి మెయిల్ చేసుకోండి, మీ బాధను మీరు కంపెనీకి చెప్పుకోండి. కంపెనీ 100% మీకు సపోర్ట్ ఇస్తుంది. ఓకే, కంపెనీ 100% మీకు సపోర్ట్ ఇస్తుంది, 100% మీతో ఉంటుంది. ఓకే, కంపెనీ అట్లాంటి కంపెనీ అంటే చాలా బ్యూటిఫుల్ కంపెనీ. మీకు ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు వీళ్ళు పెట్టినా దానికి మీరు వెళ్ళి గ్యాదర్ అవ్వండి. సో ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, కంపెనీలో శుభ్రంగా వర్క్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. కాకపోతే వీళ్ళ వల్ల ఎవరు చేసుకోలేట్లేదు. అండ్ ఇంకోటి, చాలా ఫేక్ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు కంపెనీ మెల్లగా దాన్ని తీసేస్తే ఇంకా హ్యాపీగా కంపెనీకి ఉన్న బ్యాడ్ నేమ్ కూడా పోతుంది. ఓకే, సో ఓకేనా? సో అదండి నేను చెప్పాలనుకుంది కూడా. ఓకే, సో నేను చెప్పేది ఒకటే, ఇలా ఎవరైనా చేసినా
సో ఇప్పుడు 360 చూసారు, వాళ్ళని వెళ్ళి వెతుక్కొని వాళ్ళు చేసుకుని ఇప్పుడు ఆ డబ్బులు కంపెనీకి కట్టేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఐడీలు పోతే అప్పుడు వాళ్ళకి వచ్చే ఆ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కూడా పోద్ది కదా. సో అది ఇంకొక మీకు మామూలు సిరీస్ కాదు, విధాడుతుందిరా నీతో వింత నాటకం అనే ఒక సిరీస్ అయితే మీకు ఓపెన్ చేస్తాను. అది ఏంటంటే మనలో ఉన్న ఈ ఫర్వర్లు ఉన్న కొంతమంది వాళ్ళని అందరిని తీసుకొచ్చి మాకు లక్షలు కోట్లు వచ్చేసినాయి అన్నట్టు చెప్తున్నారు కదా. లక్షలు మేము కార్లు కోట్లు అమ్మమ్మ ఎన్నెన్నో చెప్తున్నారు కదా. అవి అన్నిటిని కూడా మనం తీద్దాం. సో మెల్లగా వస్తుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ విధాడుతుందిరా నీతో వింత నాటకం. ఓకే, సీ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోలేదు అనుకో, నీకే రాదు మసాలా. ఆ మసాలా కోసం, నీ నెక్స్ట్ మసాలా కోసం నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నీకు ఎలా అనిపించింది, నీకు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా అయినా సో కింద కామెంట్ చేసుకో, నేను చూసుకుంటా. ఓకే రైట్, మళ్ళీ అంటే మన కంపెనీకి పెట్టాలి కదా మిగిలి. ఓకే బాయ్.